వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా నిన్న రిలీజ్ అయినటువంటి బాలకృష్ణ మూవీ 109 మూవీ యొక్క టీజరు చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ తోటి ముందుకు దూసుకెళ్తూ ఉంది. విడుదలైనటువంటి టీజర్ రిలీజ్ అయినటువంటి 24 అవర్స్లోనే దాదాపు 1 మిలియన్ వ్యూస్ సాధించి సితారా ఎంటర్టైన్మెంట్ యొక్క అఫీషియల్ ఛానల్లో రికార్డు క్రియేట్ చేసింది డాకు మహారాజా. ఏదైతే టైటిల్ ఉందో టైటిల్ యొక్క ఇంట్రడక్షన్ కానీ మరియు బాలకృష్ణ యొక్క ఇంట్రడక్షన్ కానీ మరియు ఎడారిలో సాగేటువంటి సన్నివేశాలు కానీ టీజర్లో అద్భుతమైనటువంటి నేరేషన్ తోటి సాగాయి. ఈ టీజర్ చూసినటువంటి అభిమానులు కానీ తెలుగు ప్రేక్షకులు కానీ మూవీ ఒక చారిత్రాత్మకమైనటువంటి బ్యాక్డ్రాప్తో వస్తున్నటువంటి మూవీ కాబట్టి చాలా అద్భుతంగా ఉండబోతుందని అందరు అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరియు దీనికి తగ్గట్టుగానే డైరెక్టర్ బాబీ యొక్క సినిమా గురించి కూడా చాలా గొప్పగా చెప్పడము మరియు 100% బాలయ్య ఖాతాలో మరో హిట్ చేరబోతుంది అనేటువంటి దాని గురించి కూడా మనము ఖచ్చితంగా చెప్పగలము. తర్వాత ఇదొక ఎత్తు అయితే సంక్రాంతి బరిలోకి రాబోతున్నాము అని 12/1/2025 అని డేటు ప్రకటించారు ఈ యొక్క డాకు మహారాజా యొక్క మూవీ యొక్క అప్డేట్లో భాగంగా. దీని యొక్క విషయంలో ఒకసారి మనం పరిశీలించినట్లయితే సంక్రాంతికి రాబోయేటువంటి సినిమాలు గేమ్ చేంజరు ఆల్రెడీ రెడీగా ఉంది శంకర్ యొక్క ఆధ్వర్యంలో వచ్చేటువంటి మూవీ. తర్వాత వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాము అనేటువంటి వెంకటేష్ మూవీ కూడా సంక్రాంతికి రావడానికి రంగం సిద్ధం చేశారు. ఈ యొక్క 3 మూవీలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే చరిత్రలో ఎప్పుడైనా సరే బాలకృష్ణ సంక్రాంతికి వస్తున్నాడు అంటే తప్పనిసరిగా అది 100% హిట్ అవుతుంది అనే తెలుగు ప్రేక్షకుల యొక్క నమ్మకము. కానీ మిగతా హీరోలు బాలకృష్ణ ముందు పోటీలో నిలవరా అనేటువంటిది అది ఒక సెకండరీ క్వశ్చన్గానే మిగిలిపోతుంది. ఎంతో ఆర్భాటంతో వస్తున్నటువంటి గేమ్ చేంజరు చాలా దాదాపు 4 ఇయర్స్ నుంచి వస్తున్నటువంటి మూవీ 400 కోట్ల బడ్జెట్లో వచ్చేటువంటి మూవీ కూడా రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ మూవీ బాలకృష్ణ మూవీ ముందు నిలుస్తుందా లేదా అనేటువంటిది కూడా మనకి చూడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సంక్రాంతి యొక్క సెంటిమెంట్ అన్నా సంక్రాంతి పెద్ద పండగ అన్నా బాలకృష్ణ మూవీకి అదొక సెంటిమెంటు. అందువల్లనే సంక్రాంతికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఎంత ప్రస్తుతానికి హిందూపురం నియోజకవర్గంలో అసెంబ్లీ యొక్క కాన్స్టిట్యున్సీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ ఆ యొక్క రాజకీయ పరంగా కూడా బిజీగా ఉన్నప్పటికీ మరియు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఏదేమైనా సరే 100% మూవీ చేయాలి అనేటువంటి తలంపుతోటి సంక్రాంతికి ఎలాగైనా సరే తెలుగు ప్రేక్షకుల్ని ఒక సంతోషంలో ముంచెత్తాలి అనేటువంటి అభిమానులు మరియు తెలుగు ప్రేక్షకులు నా గురించి సంక్రాంతి పండుగ రోజున నా యొక్క మూవీ గురించి వాళ్ళు చాలా ఎదురుచూస్తారు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్ దృక్పథంతో బాలకృష్ణ గారు తమ యొక్క టయాన్ని అడ్జస్ట్ చేసుకొని ఈ మూవీని ఎలాగైనా సరే రిలీజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం జరిగింది. ఇదొక ఎత్తు అయితే అంతకుముందు శంకర్ డైరెక్షన్లు మరియు రామ్ చరణ్ గేమ్ చేంజరు ఆల్రెడీ సంక్రాంతికి రావడానికి రంగం సిద్ధం చేశారు. అదేవిధంగా వెంకటేష్ కూడా అప్పుడప్పుడు సంక్రాంతికి సినిమాలు తీస్తూనే ఉంటాడు. ఈ యొక్క 3 సినిమాల గురించి మనం ఒకసారి చూసినట్లయితే ఈ 3 సినిమాలలో 100% బాలకృష్ణ మూవీ టాప్ రేంజ్లో ఉండబోయేటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్పవచ్చు. తర్వాత శంకర్ యొక్క ఆధ్వర్యంలో వస్తున్నటువంటి గేమ్ చేంజర్ కూడా పోటీలో నిలిచేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా వెంకటేష్ కూడా మంచి కామెడీ టైమింగ్తో వచ్చేటువంటి నటుడు కాబట్టి ఈ 3 మూవీలు కూడా అద్భుతమైనటువంటి విషయం సాధించేటువంటి దిశగా రావచ్చని కూడా తెలుగు ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదేమైనా సరే సంక్రాంతికి రాబోయేటువంటి జనవరి 12కి రాబోయేటువంటి ఈ యొక్క మూవీలు ఎలా ఉంటాయి ఏం సంగతి అనేటువంటిది మనము వేచి చూడక తప్పదు. ఏదేమైనా సరే తెలుగు ప్రేక్షకుల్ని ఊగించడానికి మరియు పెద్ద పండగకి వెలుగులను మరింత రెట్టింపు చేయడానికి మన యొక్క తెలుగు హీరోలైనటువంటి రామ్ చరణ్ మరియు వెంకటేష్ మరియు బాలకృష్ణ బాబులు రంగంలోకి దిగడానికి శాయశక్తిలా వాళ్ళ యొక్క టైమింగ్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని రావడానికి చేస్తున్నారు. ప్రతి ఒక్క సంక్రాంతికి అంతకుముందు వచ్చినటువంటి సంక్రాంతి మూవీలలో చూసినట్లయితే దాదాపు బాలకృష్ణ మూవీ చిరంజీవి
పోటాపోటీగా వచ్చేటువంటి వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే బాలకృష్ణ టాప్ రేస్లో ఉండేటువంటి వాడు. సంక్రాంతి రేసు వచ్చిందంటే సంక్రాంతి విన్నరు బాలకృష్ణగే నిలవటం అనేటువంటిది చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము. అదేవిధంగా ఈ ఇయరు చిరంజీవి పాత్రని, చిరంజీవి యొక్క పొజిషన్ని రామ్ చరణ్ తీసుకున్నట్లుగా కూడా మనము అనుకోవచ్చు. ఎందుకంటే బాలకృష్ణకి పోటీగా రంగంలోకి దిగడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు శంకర్. అదేవిధంగా యాజ్ యూజువల్గా సంక్రాంతి బరిలో నిలిచేటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి మూవీతో వస్తున్నటువంటి వెంకటేష్ చాలా రోజుల తర్వాత వెంకటేష్ తెలుగు సినిమా తీసి చాలా రోజులైంది కాబట్టి వెంకటేష్ మూవీ గురించి కూడా తెలుగు ప్రేక్షకులు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా సరే సంక్రాంతికి మన తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తున్నటువంటి ఈ మూవీలు అద్భుతమైనటువంటి విజయం సాధించి తెలుగు ప్రజల యొక్క మదిలో చిరస్థాయిగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. పిల్లా పాపలు మరియు కుటుంబ సభ్యులతో ఎంతో దూర ప్రాంతాల నుంచి మరియు ఎన్నో కష్టాలున్నా సరే దేశ విదేశాల నుంచి కూడా సంక్రాంతి వస్తుందంటే సెలవులు పెట్టుకోనల్లా అందరూ పిల్లా పాపలతో అందరూ సంక్రాంతి వాళ్ళ యొక్క గ్రామాలకు చేరుకొని ప్రశాంతమైనటువంటి పండగ వాతావరణం జరుపుకొని పండగ పూట సినిమాకి వెళ్ళేటువంటి ఆనవాయితీలో భాగంగా ఈసారి కూడా ఆ యొక్క సంతోషాన్ని రెట్టింపు చేయడానికి మన యొక్క తెలుగు హీరోలైనటువంటి రామ్ చరణ్ మరియు నందమూరి బాలకృష్ణ మరియు వెంకటేశ్వర బాబులు వాళ్ళ ప్లానింగ్ని సిద్ధం చేసుకున్నారంటే ఎంతో సంతోషకరమైనటువంటి విషయంగా మనము చెప్పవచ్చు. ఏదేమైనా సరే సంక్రాంతి రాబోయేటువంటి ఈ మూవీలు 100% హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.